హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంటు పంపండి. తప్పు తప్పనే, రైట్ అనే పంపండి. అలా అయితేనే మంచి చెడులు నాకు తెలుస్తాయండి. నేను ఈరోజు తల్లి బిడ్డల గురించి, అత్త కోడళ్ళ గురించి టాపిక్ అనుభవం కలిగిన కొన్ని, బయట చూసేటి కొన్ని జనరల్గా నేను చెప్తున్నా. ఎవరు తప్పు పట్టద్దండి, ముందే చెప్తున్నా. అత్త తల్లి కాలేదు, కోడలు బిడ్డ కాలేదు అని ప్రతి ఒక్క నోట్లే అలాగే మాట్లాడతారు కదా అండి. అది నిజమేనండి. కోట్లు ఇచ్చినా అల్లుడు కొడుకు కాదు, కొడుకు అల్లుడు కాడు. అందుకని అది దేవుడు పుట్టించిన అర్థమే కదండి. ఎంత ప్రేమ చూపించినా అత్త మనసు అమ్మ మనసు కాదండి. అమ్మ మనసు ఏమీ ఇవ్వకపోయినా అత్త మనసు కాదండి. ఇది ఎలా అంటే నేను చెప్తా. తల్లిగారింట్లో పెళ్ళి అయ్యేదాకా ఉన్న అమ్మ ఎన్నో భరించుకుంటుంది. కానీ ఏ తప్పైనా బయట పెట్టకుండా నా బిడ్డ బంగారం అనే పెళ్లి చేసిస్తుంది. కానీ అత్తగారింట్లో తల్లిగారింట్లో లాగా కాకుండా భయంతో ఎన్నో మంచి పనులు, ఇంట్లో అందరూ చెప్పిన పనులు చేసినా కూడా ఏదో ఒక చిన్న విషయం దొరికించుకొని అత్త బయట ఎత్తదండి. అందరికీ చెప్తుంది. తల్లి అయితే అలా చెప్పది కదా. అందుకని కోడలు అక్కడ బిడ్డ పాత్ర ఎలా పోషిస్తుందండి. తల్లి దాచుకున్న తిరిగే అత్త కూడా దాచుకుంటే కోడలు బిడ్డ అవుతుంది కదండి. ఎవరి దగ్గర ఉందండి? అత్త తల్లిలా మారలేదు ఎప్పటికీ, కోడలు కూతురులా మారలేదు. ఎందుకంటే నీ తప్పే కాదు, నీ కూతురులాగా నీ కోడలు తప్పు దాచుకున్న నాడు కూడా నువ్వు తల్లివైతావు. అప్పుడు నువ్వు తల్లివైనప్పుడు నీ బిడ్డలాగా నీ కోడలు మారుతుంది. ఇది తెలుసుకోలేక ఏమన్నా ఆమె నా బిడ్డనా, నన్ను చూడడానికి అని మాట్లాడతారండి. ఏది లోపం లేకున్నా లోపం ఎత్తి చూయించి చిన్నతనం చేస్తారండి. ఇంత డబ్బు తీసుకపో, ఇంత బంగారం తీసుకపో, ఒక్క నెల రోజుల వరకే ప్రేమ చూపిస్తారండి. ఆ తర్వాత పక్కోళ్ళతో ఎదురోళ్ళతో ఏదో ఒక టాపిక్ తీసుకొని చిన్నతనం చేసి ముచ్చట్లు పెడతారండి. ఇలాంటప్పుడు కోడళ్ళకు బాధ అనిపిస్తుంది కదా. పెళ్ళై పంపించేదాకా నీ బిడ్డకి ఏది కావాలంటే అది చేసి పెడతావు, ఎంత ఆస్తి వచ్చినా చేసి పెడతావు. అదే ఏదో ఒక్కరోజు కోడలైనా బిడ్డ శరీరం లాంటిదే కదండి. లేవకపోతే ఏదైనా చేయమంటే మంచిగా పడుకుంటే నేను చెయ్యాలా అనే ఈగో, ఈర్ష, పగ అత్త మనసులో. తల్లి మనసు పడుకో బిడ్డ, బాగుండు, ఏం తింటావు, ఏం కొనుక రావాలి, ఏమన్నా చెయ్యన్నా చెప్పు బిడ్డ అడిగేది తల్లి మనసు. అందుకే ఏనాటికి అత్త తల్లి కాలేదు, తల్లి అత్త కాలేదు. కోట్లు ఇచ్చినా అల్లుడు కొడుకు కాదు, ఏమీ ఇయ్యకపోయినా కొడుకు అల్లుడు కాదు. అందుకే తల్లి తండ్రులకు కొడుకులే ముఖ్యం. అత్త కోడళ్లకు బిడ్డ కోడలు కాదు, అత్త కోడళ్ళలాగే ఉంటారు. తల్లి అత్త కోడలు కాదు, కోడలు కూతురు కాదు. దానికి అర్థం ఇదే అండి. నాకు తెలిసిన మట్టుకు, అనుభవం ఉన్న మట్టుకు చెప్తున్నా. ఈ లోకమే అంత అండి. పైకి ప్రేమ చూపించే అత్త కూడా లోపట ఏ మూలనో చెత్త దాచుకుంటుందండి. అలాగే కోడలు కూడా అండి బిడ్డలాగా చూపిస్తుంది, లోపటంతా చెత్తనే. కోడలు మనసు కూడా అలాగే అండి. అందుకే ఎవరి పాత్ర వారిదండి. వాళ్ళది ఇళ్ళకు, వీళ్ళది వాళ్ళకు రాదు కదండి. ఒకే చైర్లా ఇద్దరు కూర్చోలేరు కదా. ఎవరి చైరు వారిదే, ఎవరి పాత్ర వారిదే. తల్లి తల్లే, బిడ్డ బిడ్డనే, కోడలు కోడలే, అల్లుడు అల్లుడే. నేను చెప్పేది ఏది తప్పైనా ఇది ఒకటి తప్పమ్మా అని కామెంట్ పంపండి. బాయ్ అండి. బాయ్ అని చెప్పిన మరో విషయం చెప్పాలనుకుంటున్నా, ఏమీ అనుకోకండి. ఆ ఫోటోలో ఉన్నది మా నాన్న. నాకు 7 సంవత్సరాల కొడుకు. నా కొడుకు కడుపులుండగా మా నాన్న నా చీర విండిండు. మా అమ్మకు యాక్సిడెంట్ అయ్యి కాలు మంచిగా లేకపోతే అదే స్థానంలో మాముంటే చీర విండుతాడా అండి? ఒకవేళ మంచి మనసుండి మామకు ఎవరు లేక కోడలు దగ్గరుండి పరిస్థితి వచ్చి ప్రేమతోటి పిండినా చుట్టుపక్కల వారు ఏమంటారో తెలుసా?
బుక్కెడు అన్నం కోసం కోడలు చీరలు విండిపించుకుంటుంది. మహా చెడ్డది, అహంకారస్తురాలు, అన్నమే దొరకది. దేవుని కన్నా ముందే పక్కోళ్ళు శాపర్లు పెడతారండి. నాకు కన్న తండ్రి కదండి, నాకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, ఎవరు పిండుతారు, అత్త మామ దగ్గర లేరు అని మా నాన్న నా కొడుకు కడుపులుండగా నాకు పిండుకోరాదని నాకు చీర విండిండండి. అందుకే మా నాన్నకు ఎదురుగానే నేను ఏ పని చేసినా, నేను చేయగలిగే వీడియో మంచి చెడైనా ఎదురుగా కూర్చొని చేస్తున్నా. ప్రతి వీడియోలో ఒక్కొక్కరు ఆ ఫోటో తప్ప ఇంకొకడ కూర్చొని వీడియో పెడతలేవే అని అడుగుతుర్రు. మా నాన్న బయటికి ప్రేమ ఎలా చూపించడో తెలియదండి. మా నాన్న గుండె నిండా నాపై ప్రేమ, అది నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న దగ్గరికి నేను పోతే ఎవరైనా నన్ను తిడతారేమో అని నువ్వు రాకు అని చెప్పేటోడు. అంత ప్రేమ ఉంటుందండి. నాకేదైనా నాకేదైనా ఇబ్బంది వచ్చి బాధ కొద్ది పడుకున్నా కూడా నిద్రలో మా నాన్న వస్తాడండి, సత్యవాని పిలుస్తాడు. నాకు అప్పటికప్పుడే హుషారవుతుందండి. అందుకోసమే ఎవరిపైన, దేవునిపైనైనా మనిషిపైనైనా నమ్మకం ఉంటే ఖచ్చితంగా నమ్మకం ఎటు పోదండి. అందుకే కన్న తల్లిదండ్రులు మొదటి దైవాలని చెప్తున్నా. ఎక్కడున్నా తల్లిదండ్రులు వాళ్ళ మనస్సు మన మీదనే ఉంటుందండి. ఇంత చెడ్డ తల్లిదండ్రులు అయితే ఉండరండి, చెడ్డ బిడ్డలు, చెడ్డ కొడుకులు ఉంటారండి ఈ లోకంలో. వందలకొక తల్లి ఖరాబుదుందని, ఆ తల్లి ఖరాబుదున్నా ఖరాబుది అనొద్దండి. ఎందుకంటే ఆమె కూడా 9 మాసాలు మోసి కన్న తల్లే కాబట్టి తల్లి పాత్రల అందరూ సమానమేనండి. వేరే వేరే క్యారెక్టర్లు వాళ్ళ పర్సనల్ బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి ఉంటాయి. అవిటికి తల్లికి సంబంధం లేదండి. తల్లి అనేది మోయగలిగే పాత్ర అదంతా ఒకటేనండి. అందుకే తల్లికి తండ్రికి ఇచ్చే విలువ ఇవ్వండి. తల్లిదండ్రులు చెడ్డవారైతే బిడ్డలు గుణవంతులైతారండి. బిడ్డలు గుణవంతులైతే తల్లిదండ్రులు చెడ్డవారైతారు. బిడ్డలు గుణవంతులైతే తల్లిదండ్రులు చెడ్డవారైతారండి. అలాగని తల్లికి ఆలు రాకున్నా బిడ్డలను కలెక్టర్ చేయాలనుకుంటుంది. తండ్రి కైకిలి పోయైనా బిడ్డలను, కొడుకులను సీట్ల కూర్చోబెట్టాలనుకుంటుండు. వాళ్ళ శరీరం, వాళ్ళ బట్టలు కాదండి గొప్ప, వాళ్ళ మనసులు ఎంత గొప్ప ఉందో ఆలోచించండి. నా తల్లిదండ్రులు అయితే లోపటున్న ఊళ్ళే వ్యవసాయం చేసుకుంటే బతికే వాళ్ళు. నా కొడుకులు ఎవరి కిందికి కైకిలు పోవద్దని మా అన్నదమ్ములను వారికి వారు బతికేట్టు పని చేయించిండ్రండి. అమ్మ నీ విషయం ఒక్కటి చెప్తలేమన్నారు. నాకు ఇంతకు హ్యాండిక్యాప్ కదండి. 7 సంవత్సరాల వయసులో బిడిలు నేర్పించిండ్రు. గత 15 ఏళ్ళగా మెషిన్ నేర్పించిర్రు. కిరాణా నడిపించుకునే అంత అనుభవం నాకు ఉన్నది. కానీ అవన్నీ చేసే టైం మాత్రం నాకు లేదండి. ఇవన్నీ తల్లిదండ్రుల నుండి కాకపోతే మనగా నేర్చుకుంటామండి. కొంచెం పని వచ్చాక, కొంచెం సంపాదన వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోకుండా, విలువ లేకుండా మాట్లాడకండి. ఏమీ నేర్పియని తల్లిదండ్రులు, ₹1 కూడా ఇయ్యని తల్లిదండ్రులు నా కొడుకు కాదా, నాది కాదా అని హక్కు చెలాయిస్తురు. ఇలా కానీ అలా వదిలేసినా కానీ మంచి చెడ్డలు ఏవి అడగకున్నా వాళ్ళు చాలా ఒక బట్టకే విలువ, పొట్టకే విలువిస్తురు. బిడ్డల మనసులకు విలువిస్తలేరు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన ఆ కొడుకు చేసుకునే భార్య చాలా గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, తెలివివంతురాలు దొరుకుతుందండి. అలాంటి కుటుంబానికి ఆమెనే రాసి పెడతారు. ఎందుకంటే ఆ కుటుంబంలో లేని లక్షణాలు ఉన్న అమ్మాయి అయితే ఆ కుటుంబంలో ఉన్న ఒక్క మనిషినైనా మార్చగలుగుతుందని ఆ దేవుడికి తెలుసండి. ఎందుకంటే కొన్ని బుక్కులు, కొన్ని పురాణాలు కూడా నేను చదివిన అనుభవంతో కొన్ని చెప్తున్నా. నా మాటల్లో ఏవి పొరపాటున్నా మీరు ఏమీ అనుకోవద్దండి. తప్పకుండా మీరు భార్య వచ్చినా, అక్క చెల్లెళ్ళైనా ఎవరికి ఇచ్చే విలువ వారికి ఇచ్చుకుంటూ సంతోషంగా బతకండి. ఇంకొకరిని బాధ పెడుతూ, ఒకరిని సంతోష పెడుతూ బతికితే మీ మనసులో కూడా అనుమానం లేని సంతోషం ఉండదు కదండి. ఎదురుగా వచ్చిన వారిని చిదురుకోండి, వెనకొచ్చిన వారికి సంతోషం పంచండి. ఆత్మల ఎలాంటి కసర లేకుండా ఉండగలుగుతారా అండి? ఉండలేరు కదా. అందుకే అన్నకు, తమ్మునికి, చెల్లికి, భార్యకు, చుట్టాలకు, బయట వారికి ఎవరి ప్రేమ వారికి పంచండి. డబ్బుతోటి కాదండి మనసుల ప్రేమ కొనేది. ఎంతమందికైనా పంచొచ్చండి. నిన్ను చెడుగోరిన వారిని దగ్గరికి రానివ్వకండి. నీ మంచి గమనించే వారిని దూరం కొట్టకండి. బాయ్ అండి. నేను మీ సత్యవను. ఏమీ అనుకోవద్దండి.
నాకు తోసినవి చూసినవి చెప్పిన. ఇలా ఏది తప్పున్నా తప్పకుండా కామెంట్ పెట్టండి. బాయ్ 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 బాయ్.